ఏపీలో ఏం ఇష్యూలు లేనట్టు హోంమంత్రి అనితా మేడం గారిని ఎవరో ఒక నాయకుడు మేకప్ రాణి అనేసి అన్నాడంట. దాన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు, అసలు రచ్చ చేస్తున్నారు. అసలు అదేదో పెద్ద ఇదైపోయినట్టు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో రోజా గారిని ఎన్ని మాట్లాడినారు. ఒకరేమో డైమండ్ రాణి అంటాడు, పవన్ కళ్యాణ్ గారే అన్నాడు కదా. ఇంకొక మాట అంటాడు. అమర్నాథ్ గారు మాజీ మంత్రి ఆయన పట్టుకొని వాడి వీడు అనేసి హోంమంత్రి గారు మాట్లాడతారు. ఇదే హోంమంత్రి గారు గతంలో ఏమన్నారు, వైఎస్ విజయమ్మ, భారతమ్మ, వాళ్ళ తండ్రులు మనం చెప్పలేండి. తర్వాత ఆయన చింతమనేని ప్రభాకర్ చౌదరి గారు మాజీ మంత్రి విడుదల రజనీ గారిని ఉద్దేశించి ఏమన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే వీళ్ళు మాట్లాడితేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు ఏదో ఒక మాట అనేస్తే మాత్రం తప్పంట. ఒకసారి వినండి, చింతమనేని ప్రభాకర్ గారు విడుదల రజనీ గారి గురించి ఏమన్నాడు, అదేవిధంగా హోంమంత్రి గారు ఇప్పుడు అనితా మేడం గారు గతంలో ఏం మాట్లాడింది, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు రోజా గారి గురించి ఏం మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు, ఇవన్నీ ఒకసారి వినండి మీరందరూ కూడా. ఏం చేస్తుందండి విడుదల రజని? ఊరిని మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నానండి. ఇక్కడ రింకిల్ రాణి ఉంది రోజా, ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు, పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ఏదో ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్హత ఉంది రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు, కానీ మాట్లాడతా. ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. ఎవడో మాట్లాడుతున్నాడా? ఏంటమ్మా అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులు పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు? మీరు మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అంతేకాదు ఒక అమర్ గారినే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరొక నంగనాచిలాగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి, మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే కూర్చొని విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే ఇంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నంగనాచి నత్తిపోకోడి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిని పట్టుకొని అంత ఘోరంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? నేను అడుగుతూ ఉన్నాను. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా, మీ మంత్రి పదవి అయిపోయాక ఎవరిది అది ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా, నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి. అనిత గారు విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. నాకు ఇచ్చిన టైం ఇది, చెప్పడానికి నాకు మాట్లాడమని. స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, చెప్పడానికి నాకు మాట్లాడమని. చెప్పడానికి నాకు మాట్లాడమని.
బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధిలో పెడతాడా? కొడవల నుంచి కత్తికొచ్చింది, కత్తి నుంచి గొడ్డలికి వచ్చింది. ఇప్పుడు గొడ్డలి పట్టి కాకి ఇంకేమంటాం? ఈ రోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి వచ్చే ధైర్యం అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. ఈ రోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈ రోజు దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. ఈ మహానుభావుడు గొడ్డలిపాటి నాయకుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏందిరా అంటే ప్రజావేదికని కూల్చడం. ఎంత సైకో కాకపోతే అదే ప్రజావేదికలో కూర్చుంటాడంట, అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడతాడంట, బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పాడంటే ఆ రోజు నుంచి సైకో పరిపాలన కొనసాగింది అని చెప్పడానికి అది మొట్టమొదటి ఉదాహరణగా మనం భావించవచ్చు. అంటే వీళ్ళు మాట్లాడితేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడతామో తప్పు. చూడండి ఎంతమంది ఏ విధంగా మాట్లాడారు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అంట. కూటమి నాయకులంతా కూడా దాని మీద పెద్దగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 10 రోజులుగా ఒక చిన్నారి ఏమైందో తెలియకపోతే స్పందించకుండా సైలెంట్గా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు. ఇప్పటివరకు ఆమె నోట్లో నుంచి ఒక మాట కూడా రాలే.